మిస్టర్ అసిస్టెంట్ కమిషనర్, ఓకే ఒకసారి చెప్తున్నాను, ఇంకో పిల్లోని చంపేలా చేయొద్దు. హలో, మధ్యలో అనవసరంగా హలో. మాట్లాడొద్దు. నేను చెప్పేది మాత్రమే చెయ్యి. సరిగ్గా 9 గంటలకి మీలో ఒక్కరు వైజాగ్ స్టేషన్ నుంచి బయలుదేరే విశాఖ ఎక్స్ప్రెస్ B2 కోచ్ ముందు డబ్బుతో వచ్చి నిలబడాలి. జోక్గా తీసుకోవద్దు, ఇది ఇంకో పిల్లడు ప్రాణానికి సంబంధించింది. చివరిగా చెప్తున్నాను, మీరు వేసే ప్రతి అడుగు నేను గమనిస్తూనే ఉంటాను, మీరు మాట్లాడే మాటలు కూడా వింటూనే ఉంటాను. అన్నా, హైదరాబాద్ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది? తెలీదు. రే, B2 కోచ్లోకి ఎక్కే ఏదైనా అమ్మాయికి ఆ బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపో. ఏ అమ్మాయికి ఇవ్వాలి? హలో హలో, జుట్టు ఎందుకు దూకోకుండా వచ్చావు? ఇక్కడ ఉంది, లోపలికి పదా. ఆ రైట్లో. బాబుని కొంచెం చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండరా. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. ఇదిగోండి. మేడం, చేంజ్. మేడం, సార్, నేను బ్యాలెన్స్ తీసుకోలేదు. మేడం, నీ పిలిచాను, మీరు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక చిన్న హెల్ప్. ఏంటి? నా పేరు కార్తీక్, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఈ బ్యాగ్ మీ దగ్గర ఉంచుతారా? హలో, ఎవరు సార్ మీరు? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నాకు ఇస్తానంటున్నారు? ఐల్ కాల్ ద పోలీస్. మేడం, దయచేసి అర్థం చేసుకోండి, నేను కూడా ఒక పోలీస్ని. ఇలా చూడండి, నా ఐడి కార్డు కూడా ఉంది. ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇందులో వాళ్ళు అడిగిన డబ్బులు ఉన్నాయి. ఏంటి, కిడ్నాప్ చేశారా? సార్, మీరు నన్ను సమస్యలో పడేసేటట్టున్నారు. వేరే ఎవరికైనా ఇవ్వండి సార్. అయ్యో మేడం, ఎటువంటి ప్రాబ్లం రాదు. ఆల్రెడీ ఒక పిల్లాన్ని చంపేసి ఇంకో పిల్లాన్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్. సార్, దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. వేరే ఎవరికైనా ఇవ్వండి సార్ దాన్ని. ఇదిగో వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ మేడం, మేడం, మీ అబ్బాయి వయసు ఆ పిల్లాడికి కూడా ఉంటుంది. పిల్లాన్ని తీసుకొస్తానని వాళ్ళమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె కోసమైనా కొంచెం హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్. సార్, పిల్లోడు అంటున్నారు. ఇదిగో వస్తున్నారా? పిల్లోడు, కిడ్నాప్, డబ్బు అంటున్నారు. మాకు ఎలాంటి సమస్య రాదు కదా సార్? మేడం, మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. నేను మీ పక్క కంపార్ట్మెంట్లోనే ఉంటాను. సో నథింగ్ టు వరీ. ప్లీజ్ తీసుకోండి. థ్యాంక్ యూ. సరే.